రైట్, ప్రస్తుతం మనతో పాటు వీసీకే పార్టీ తెలంగాణ శ్యామన్న ఉన్నారు. అన్న, ఆపరేషన్ కగార్ని 2026 మార్చి కల్లా అంతం చేస్తామంటున్నారు. దీనిపైన మీ వీసీకే పార్టీ ఏం చెప్తున్నారు? మీ స్టాండ్ ఏంటి? ఆపరేషన్ కగార్ని అంతం చేయడం కాదు, అమిత్ షా నరేంద్ర మోడీ ఆపరేషన్ కగార్ పేరుతో అక్కడ ఉన్నటువంటి అడవుల్ని మొత్తం, అక్కడ ఉన్నటువంటి ఆదివాసులని గిరిజనులను అందరినీ ఖాళీ చేయించి వేదంతా జిందాల్ అనే కంపెనీలకు, అంబానీ ఆదానీలకు కట్టబెట్టడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇది ఆపరేషన్ కగార్గా మనం చూడకూడదు. అమాయకమైనటువంటి గిరిజన ఆదివాసు ప్రజల్ని చంపుతున్నటువంటి ఆపరేషన్గా భావించాలి. కాబట్టి నిజంగా ఆపరేషన్ కగారు నక్సలైట్లు ఉంటేనే గనక ఇంత టెక్నాలజీ ఉన్నది కదా బ్రదర్. నేనేమంటున్నా, పట్టుకోవడం చేత కదా. నరేంద్ర మోడీకి అమిత్ షాకు నిజంగా వాళ్ళు తీవ్రవాదులై గతంలో 100 మంది పోలీసులను చంపిర్రు, బాంబులు పెట్టిర్రు, బస్సులు పేల్చిర్రు, రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా. నిజంగా అటువంటి తీవ్రవాదులు ఉంటే కనుక మీరు నిజంగా నక్సలైట్లకు అటువంటి ముద్ర వేస్తారు కదా, రెడ్ హ్యాండ్గా పట్టుకొని వచ్చి కోర్టులో ప్రవేశపెట్టు, శిక్షలు వేయి. నువ్వు ఎందుకు చంపుతున్నావు? బికాజ్ ఆఫ్ వాళ్ళ తరపున మాట్లాడుతున్నటువంటి గొంతుల్ని నొక్కేయడం కోసం నువ్వు ఆపరేషన్ కగార్ అనే ఒక పేరు చెప్పి దానికి ఒక దుర్మార్గమైనటువంటి పన్నాగానికి నువ్వు పూనుకొని ఆ అడవుల్ని మొత్తం పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కోసం నువ్వు చేస్తున్నాడు అనుకుంటురా. కాబట్టి దీన్ని 100% మా పార్టీ మేము వ్యతిరేకిస్తాం. ఓకే, ఇప్పుడు నక్సలైట్లు పోయి అడవిలో ఉంటే వాళ్ళ ద్వారా సమాజానికి కావచ్చు ఏం ప్రయోజనం? సరే ఓకే, నక్సలైట్లు అడవిలో ఉన్నారు, మీలాంటి వాళ్ళు అడుగుతున్నారు. మాలాంటి వాళ్ళు నువ్వు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో అంటే క్వశ్చన్ చేసేటువంటి వ్యక్తులు కూడా అర్బన్ నక్సలైట్లు అంటా ఉన్నారు కదా. అంటే బీజేపీకి ఎవడు వ్యతిరేకంగా మాట్లాడినా నక్సలైటేనా? అడవులు ఉండేటోడు నక్సలైట్ బ్రదర్, రైట్ ఒప్పుకుంటా. నేనైతే అడవి లేను కదా, మరి ఇక్కడ మాట్లాడేటోళ్ళు అందరూ నక్సలైట్లా? వాళ్ళంతా ప్రజాస్వామ్యవాదులే కదా. ఒక నిషేధిత సంస్థ గురించి మీరు మాట్లాడడం ఏంటి? నిషేధిత అంటే ఏంటి? ఎవడు చెప్పిండు నీకు నిషేధించమని? నేను ఓకే రైట్, నిషేధించినటువంటి నక్సలిజం అనేది నిషేధించినటువంటి సంస్థ అని చెప్తున్నావు. మరి ఆర్ఎస్ఎస్ను కూడా నిషేధించారు కదా, దాని ప్రవర్తన మార్చుకుంది కదా. నక్సలైట్లు ఏం చెప్తాను, మేము ఎవరిని చంపలేదా బాబు, ఆదివాసులకు అండగా నిలబడి అడవులో ఉండి ఏమంటున్నావు, వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతున్నావు అంటారు. నిజంగా ఎవరైనా చంపినట్టు అయితే కనుక నువ్వు చర్యలు తీసుకో, తప్పులేదు. కానీ ఆ వంకతోని మొత్తానికి ఓ భావజాలాన్ని, ఓ పార్టీని, వాళ్ళకు నక్సలైట్లను ముద్రేసి అమాయకమైనటువంటి గిరిజనుల పక్కన ఎక్కడో దొరికినటువంటి తుపాకులు తీసుకొచ్చి పెట్టి లెక్క చెప్పడం కోసం సామాన్యమైనటువంటి గిరిజనులను చంపడం కరెక్ట్ కాదు కదా. నిషేధించినటువంటి సంస్థ అయితే రైట్, నిషేధించు, మేము వద్దంటలే. రెడ్ హ్యాండ్గా పట్టుకో కదా. ఇప్పుడు తీవ్రవాదులు రెడ్ హ్యాండ్గా పట్టుకుంటారు బ్రదర్, అదేవిధంగా పట్టుకో. వీళ్ళనైతే నిషేధించలే కదా. సిపిఎంనో సిపిఐనో లేకపోతే మాలాంటి మాట్లాడేటువంటి వ్యక్తులను, ప్రజాస్వామ్యవాదులను, మానవ హక్కులను నిషేధించినటువంటి సంఘాలు కాదు కదా. వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఎందుకు విను, వాళ్ళ బాధలు ఏంటియో విను. ఆ గిరిజనులను కూడా నిషేధించిర్రా, ఆదివాసులను కూడా నిషేధించిర్రా. వాళ్ళ వాయిస్ను వినేటువంటి ఇది కూడా లేదా మీకు? అంటే వాళ్ళు చెప్పేటువంటి మాటలను కూడా నిషేధిస్తారా? శాంతి చర్చలు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు, కానీ శాంతిని కొల్లగొట్టేదే నక్సలైట్లు అని చెప్పేసి. శాంతిని కొల్లగొట్టేది నక్సలైట్లు కాదు బ్రదర్. శాంతిని కొల్లగొట్టేది బీజేపీ వాళ్ళు, శాంతిని కొల్లగొట్టేది ఆర్ఎస్ఎస్ వాళ్ళు, శాంతిని కొల్లగొట్టేది విహెచ్పి, బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలు. పరిపాలన చేస్తే రాజ్యాంగబద్ధం ద్వారా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు ఎట్లా మీరు శాంతిని కొల్లగొడుతున్నారు అని చెప్తున్నారు? న్యూ డెమోక్రసీ నాయకులను కూడా ప్రజాస్వామ్య పద్ధతిలోనే, ప్రజాస్వామ్య ప్రక్రియలోనే ఎన్నుకున్నారు బ్రదర్. మరి అప్పుడు ఎందుకు ఈ బీజేపీ గుండాలు గతంలో దాడులు చేశారు కదా? నేనేమంటున్నా, నాకు ఇప్పుడు ప్రజాపంత రైట్, ప్రజాస్వామ్య ప్రక్రియలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు రైట్. ఎన్నుకుంటే మరి 100 మంది 1000 మందిని ఎందుకు నరేంద్ర మోడీ ప్రజాస్వామ్య పద్ధతిలో అణిచివేయాలని చూస్తూ ఉన్నాడు? ప్రజల యొక్క వాదనలు వినాలి కదా. వీళ్ళంతా ప్రజాస్వామ్యవాదులే కదా. వీళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయా? నా దగ్గర, మీ దగ్గర లేవు కదా, ఎవరి దగ్గర లేవు కదా. మరి వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఎందుకు వింటలేడు? నీ ప్రభుత్వానికి ఎవడు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ సంఘాన్ని నిషేధిస్తా, వాళ్ళని మా దగ్గర అధికారం ఉన్నది కదా, పోలీసు బలగాలు ఉన్నాయి కానీ తుపాకులు పెడతా, వాళ్ళకి దేశద్రోహాన్ని ముద్రలేస్తా అంటే ఎవడు చేస్తాడు బ్రదర్? ఇప్పుడు ప్రజలకు ఏమైనా సమస్య వచ్చింది అనుకో, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళొచ్చు, తర్వాత చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఇవన్నీ ఒక రూల్ ఉన్నది. కానీ నక్సలైట్లు ప్రజల పేరు చెప్పి వీళ్ళే ఇదంతా చేస్తున్నారు. ప్రజలకు ఏమైనా కష్టం వస్తే ప్రభుత్వాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. నక్సలైట్లు ఏం పని? నక్సలైట్ల పాత్ర ఇప్పుడు సమాజానికి అవసరం లేదంట. మేము నక్సలిజాన్ని సమర్థించట్లేదు బ్రదర్. మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిందంటే, నిషేధించినటువంటి సంఘాలను కానీ సంస్థలను కానీ దేన్ని కూడా మేము సమర్థించాం. ఒక మనిషిని చంపడం అనేది కరెక్ట్ కాదు. మనుషుల్ని ఇప్పుడు మీరు మాట్లాడినట్టే పోలీసు వాళ్ళు చనిపోయినప్పుడు కూడా లేలే ఇట్లా పోలీసు వాళ్ళు చచ్చిపోవడం కరెక్ట్ కాదు. చంపకూడదు పోలీసు వాళ్ళు, నక్సలైట్లను చంపకూడదు, నక్సలైట్లు పోలీసు వాళ్ళని కూడా చంపకూడదు. ఈ చంపుకోగల కారణాలు ఏంటి? దీంట్లో నరేంద్ర మోడీ చచ్చిపోలేదు, మా నాయన కూడా చచ్చిపోలేదు. సామాన్యమైనటువంటి ఆదివాసీ గిరిజనులు చచ్చిపోతా ఉన్నారు. ఎందుకు చచ్చిపోతా ఉన్నారు? అక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదా, అక్కడ ఉన్నటువంటి భూముల్ని పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కోసం నక్సలైట్లు అనేటువంటి ముద్ర వేసి ఆదివాసుల్లో గిరిజనులకు అక్కడ ఉన్నటువంటి గ్రామాలను మొత్తం ఖాళీ చేపించి వాళ్ళని చంపి ఆ భూములు మొత్తం మీరు ఏం చేయాలనుకుంటారు చెప్పు? రైట్, నక్సలిజం లేకుండా చేస్తూ ఉంటున్నాం. నిజంగా అమిత్ షాకు దమ్ము ధైర్యం ఉంటే, నేను అమిత్ షా అనే ఓ సన్నాసికి చెప్తా ఉన్నాను, పేదరికాన్ని ఎప్పుడు నిర్మూలిస్తావు, ఆకలిని ఎప్పుడు నిర్మూలిస్తావు,
అసమానతల్ని ఎప్పుడు నిర్మిస్తావు, ఆడపిల్లలపైన అత్యాచారాలను ఎప్పుడు నిర్మిస్తావు, కులాన్ని ఎప్పుడు నిర్మూలిస్తావు, అంటరాంతనాన్ని ఎప్పుడు నిర్మిస్తావు, ఈ దేశంలో ఇల్లు లేనటువంటి పేదవాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరికీ ఎప్పుడు ఇల్లు కట్టిస్తావు, ఆ పేదరికాన్ని ఎప్పుడు నిర్మూలిస్తావు, ఆ చెప్తున్న ఈ సన్నాసులు 11 ఏళ్ళు అయింది కదా. ఇప్పుడు ఇవన్నీ కావాలంటే అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావాలంటానికి మళ్ళీ అభివృద్ధి జరగకుండా మీరే అడ్డుపడతారు. అభివృద్ధి కావాలని చెప్పేసి మళ్ళీ మాట్లాడారు. ఛత్తీస్గఢ్లో, తెలంగాణలో, ఒడిశాలో నక్సలైట్లు ఉన్నారనుకుందాం బ్రదర్. ఇదంతా నక్సలైట్ ప్రభావిత ప్రాంతం, రైట్. నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నక్సలైట్లు అయితే లేదు కదా, మరి అక్కడ ఎందుకు ఇంకా పేదరికం అట్లనే ఉన్నది, అక్కడ ఎందుకు ఇంకా అంటరాంతరం అట్లనే ఉన్నది, అక్కడ ఎందుకు ఇంకా అనేక రకాల అసమానతలు అక్కడే ఎందుకు అక్కడ ఉన్నాయి? బికాజ్ ఆఫ్ ప్రజాస్వామ్య ముసుగులో ప్రజల్ని సంపాలి, ప్రజాస్వామ్య ముసుగులో మాట్లాడుతున్నటువంటి ప్రజాస్వామ్యవాదుల్ని అణిచివేయాలని చూస్తున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. మీరు చెప్పారు ఇంతకుముందు కోర్టులు ఉన్నాయి, కోర్టులను ఆశ్రయించవచ్చు, కానీ ఇదే యశ్వంత్ వర్మ అనేటువంటి ఒక సుప్రీంకోర్టు జడ్జి రెడ్ హ్యాండెడ్గా 100 కోట్ల రూపాయలు పట్టుబడుతూ రెడ్ హ్యాండెడ్గా న్యాయం నమ్ముకున్నాడు. ఈ దేశంలో నరేంద్ర మోడీ పాలనలో న్యాయ వ్యవస్థలపైన నమ్మకం లేదు, పోలీసులపైన నమ్మకం లేదు, రాజకీయ నాయకులపైన నమ్మకం లేదు, ఎవరిపైన నమ్మకం లేదు. అలాంటప్పుడు ఇటువంటి వ్యక్తులు పుట్టుకొని వస్తారు. నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను కూడా పల్లెటూరులో పుట్టిన వ్యక్తిని. బయ్యారం అడవుల్లో మాది ఇల్లెందు పక్కన చిన్న పల్లెటూరు. వెనకట్లో నక్సలైట్లను గౌరవించేటోళ్ళు కానీ పోలీసు వాళ్ళని గౌరవించేటోళ్ళు కాదు ప్రజలు. ఎందుకంటే పోలీసు వాళ్ళు డబ్బులు తీసుకొని న్యాయాన్ని నమ్ముకుంటారనే ఒక ఆరోపణ ఉన్నది. మన అలాంటప్పుడు నక్సలైట్లను ప్రేమిస్తారా, గ్రామాల్లో ఉన్నటువంటి పోలీసు వాళ్ళని ప్రేమిస్తారా? రాజకీయ నాయకుడు చెప్పినట్టు పోలీసు ఆయన ఉంటాడు. పేదోడు అయ్యా నాకు అన్యాయం జరిగింది, నా పైన, మా బిడ్డ పైన, మా కూతురు పైన అత్యాచారం చేసిర్రు, పలానా ఆయన మీద కేసు పెట్టండి, పెట్టిర్రా? మీరు చూశారు వెనకట్లో ఓషేరావులమ్మ సినిమాలు లాంటివి చూశారు, రకరకాల సినిమాలు వచ్చినాయి వెనకట్లో. మీరు ఆ సినిమాలో ఎగ్జాంపుల్గా ఈ ప్రభుత్వాలకు చూపించే ప్రయత్నం చేయండి. అప్పుడు పుట్టింది. మేమేమంటున్నాం, నక్సలిజాన్ని మేము సమర్థించట్లే. అదేవిధంగా ఈ బీజేపీ మతోన్మాదులు, గూండాలు ఏ విధమైనటువంటి ముద్రలు వేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యం, అది కరెక్ట్ కాదు. వాళ్ళ పద్ధతిని మార్చుకోమంటున్నాం. నిజంగా నీకు నక్సలైట్ల పట్ల ఏదైనా అభ్యంతరం ఉంటే కనుక పిలిచి మాట్లాడు, చర్చలో పిలువు, శాంతి చర్చ. ఇన్ని రోజులు నక్సలైట్లు ఏ డిమాండ్తోనైతే ఉన్నారో ఆ డిమాండ్లన్నీ ప్రభుత్వం ముందు, ఇప్పుడు శాంతి చర్చల ద్వారా ప్రభుత్వం ముందు పెడితే ఆ డిమాండ్లన్నీ, ఆ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. దానికోసం ఈ శాంతి చర్చలు సఫలీకృతం అయితే అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? నేను ఏమంటున్నానంటే బ్రదర్, ముందు వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి కదా. చర్చలు అంటే ఏంటిది? ఇగో మేము పలానా వాళ్ళ నుంచి పలాని వాదన వినిపించాలనుకుంటున్నాం అన్నప్పుడు ఏందో వాళ్ళ డిమాండ్స్ వినాలి కదా. ఇదే రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఈ 2 తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా చేసినటువంటి ఆయన ఏం పేరు ఎన్టీ రామారావు గారు నక్సలైట్లో నా అన్నాలు అన్నాడు. ఓకేనా? కేసీఆర్ గారు నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అన్నాడు. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసలు నక్సలైట్లు ఉంటే బాగుండాయని అమ్మ ఈ కేసీఆర్ లాంటి దుర్మార్గం అంతం చేయడానికి అన్నాడు. అంటే వాళ్ళేం తెలివి తక్కువ పిచ్చోళ్ళ కాదు కదా, వాళ్ళ రాజకీయ నాయకులు ఎందుకు ఈ మాట్లాడినారు? వాళ్ళు నక్సలైట్లు అనేవాళ్ళు నిజంగా ఒక వెనకటి ఉన్నటువంటి నక్సలైట్లు నాకు తెలిసి అయితే పేద ప్రజల తరపున కొట్లాడేటువంటి వ్యక్తులు, పేద ప్రజల హక్కుల కోసం, ఆదివాసుల హక్కుల కోసం